మొదటిగా దేవునికి హృదయపూర్వక వందనాలు. ఈ తొలి దినం మొదటి ఉపవాస ప్రార్థన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతూ ఉన్నాను. దయచేసి అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి నాతో కలిసి మీరు కూడా చదవండి. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయచూ వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లో అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానుడైన వాడొక్కడును లేడు. ఆమేన్. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. హిజ్కియా రాజు గురించి ఈరోజు కొన్ని అంశాలు మనము ధ్యానం చేసుకుందాం. తన జీవితంలో దేవుడు చేస్తూ వచ్చిన మేలులు, ఎందుకు ఆయన అన్ని మేలులు అనుభవిస్తూ వచ్చారో ఈరోజు కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించిన కొలది మనం నేర్చుకుందాం. ఇక్కడ హిజ్కియా తన తండ్రి ఆహాజు మహాభయంకరమైన దుర్మార్గమైన రాజుల్లో ఒకడు. తండ్రి చాలా చెడ్డ రాజు అయినప్పటికీ కుమారుడు చాలా మంచి రాజుగా మనకి కనబడుతూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో తల్లిదండ్రుల యొక్క ప్రభావము బిడ్డల మీద చాలా అధికముగా ఉంటుంది. ఫస్ట్ టీచర్స్ ఎవరంటే తల్లిదండ్రులే. సో చాలామంది బిడ్డలు పాడైపోవడానికి, చెడిపోవడానికి, మార్గం తప్పడానికి ముఖ్యమైన మూల కారణం ఎవరుగా ఉంటారంటే తండ్రి. తండ్రిని ఎక్కువగా కుమారులు అనుసరిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. తండ్రి వెళ్ళిన మార్గంలో వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది త్రాగుబోతులైన బిడ్డలు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, తల్లులు బాధపడుతూ ఉన్నప్పుడు నేను ఫస్ట్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను, తన తండ్రి పరిస్థితి ఏంటి అని. తండ్రి తాగుబోతు అయితే ఖచ్చితంగా కుమారుడు కూడా అదే మార్గంలో నడుస్తూ ఉంటాడు. చాలామందిని చూశాను నేను అలా. పిల్లలు తప్పిపోయారు అంటే ఖచ్చితంగా తన తండ్రి పరిస్థితి ఏంటో ఫస్ట్ మనం చూస్తే ఖచ్చితంగా వాళ్ళు తప్పిపోవడానికి ఒక రీజన్ మనకి కనబడుతుంది. ఎందుకంటే తండ్రి చెడ్డవాడైతే తండ్రిని అనుసరిస్తున్న కొడుకు కూడా చెడ్డవాడే అవుతాడు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు హిజ్కియా రాజు యొక్క తండ్రి దుర్మార్గుడైన రాజే అయినప్పటికీ, దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించినప్పటికీ, దేవుని దృష్టిలో ఆయన తండ్రి అనుసరించిన మార్గాన్ని అనుసరించకుండా తండ్రికి వేరుగా దావీదు చూపిన ఆ మార్గాన్ని హిజ్కియా రాజు అనుసరించడానికి ఇష్టపడ్డాడు. దానికి మూలము ఎవరై ఉండొచ్చు అని కనుక మనం ఆలోచన చేస్తే, తన తల్లి ఆమె పేరు అతని తల్లి జకర్యా కుమార్తె 2వ వచనంలో ఆమెకు అబీ అని పేరు పెట్టాను. అబీ అనే పేరు ఉంది. అబీ అనే పేరుకు యెహోవాయే నా తండ్రి అని అర్థం. సో ఈమె చాలా భక్తి కలిగిన స్త్రీగా మనకి కనబడుతూ ఉంది. యెహోవాను హత్తుకున్న స్త్రీగా కనబడుతూ ఉంది. తల్లి యొక్క మాదిరి, తల్లి చేసే ప్రార్థన, తల్లి యొక్క ఇంపాక్ట్ ఆయన మీద చాలా ఉంది, ఆ ప్రభావం చాలా ఉంది అని మనము నేర్చుకోవచ్చు. ఎందుకంటే యెహోవాయే నా తండ్రి అని పేరు పెట్టబడిన అబీ
తన కుమారుని పెంచడంలో గొప్ప సక్సెస్ అయిన స్త్రీగా మనం చూడొచ్చు ఇక్కడ. సో చాలామంది తండ్రుల మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తల్లులు చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఒక తల్లిగా నువ్వు రక్షణ పొందావు అంటే తండ్రి చెడ్డవాడైనప్పటికీ నీ బిడ్డల్ని మంచి మార్గంలో నడిపించడానికి అవకాశం ఉంది. ఫస్ట్ చెడుకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు కాదని నేను అన్న, కానీ నిజముగా ప్రార్థనాపూర్వకంగా పిల్లల్ని పెంచడంలో అనేక మంది స్త్రీలు మనకు బైబిల్ గ్రంథంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కనబడతారు. సో వాళ్ళలో తండ్రులు చాలా తక్కువ మంది పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు, కానీ తల్లులుగా వాళ్ళు గొప్ప సక్సెస్ని చూసిన తల్లుల్ని చాలామందిని మనం చూడొచ్చు. తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క ప్రవర్తన, తల్లి యొక్క విధానము ఈ హిజ్కియా రాజు పట్ల గొప్పగా ఆయన దేవుని అనుసరించడానికి ప్రేరేపించింది అని మనం నేర్చుకోవచ్చు. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మన బిడ్డల పట్ల మనము ఎంత శ్రద్ధగా పెంచుతున్నాం. ఈరోజు బిడ్డలే రేపటి దేవుని సైనికులు. వాళ్ళు బలవంతుని చేతిలో బాణాల వల్లే వాడబడాలి అంటే ఖచ్చితంగా మనము దేవుళ్ళో వారిని పెంచాలి అంటే మొదటిగా మనము దేవుళ్ళో బలంగా ఉండాలి. మనం సరైన మాదిరి కనపరచకపోతే వాళ్ళు దేవుళ్ళో ఎదగడానికి అవకాశం లేదు. ఒకవేళ భర్త రక్షణ పొందలేదు, ఆయన సరైన రీతిలో సంపూర్ణుడుగా లేడు, పోనీ రక్షణ పొందిన వ్యక్తులు కూడా నామకార్థ క్రైస్తవ భక్తిలో ఉండిపోయారు అనుకుందాం, కానీ నీవు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పూర్ణమైన కార్యం జరిగిస్తే ఖచ్చితంగా నీ ఇంపాక్ట్ నీ బిడ్డలపైన నీ భర్త పైన ఉండాలి. సో నువ్వు అనుసరిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు గుర్తిస్తారు. ఒకవేళ ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా భవిష్యత్తులో వాళ్ళు ఖచ్చితంగా నా తల్లి దేవుడే నిజమైన దేవుడని గ్రహించే ఒక దినాన్ని దేవుడు తీసుకొస్తారు. జాన్ వెస్లీ గారి తల్లి, ఆమె కన్నీటి ప్రార్థనలో ఆయన కొట్టుకొచ్చేసాడంట. ఆమెన్. సో మనం ఎంతమంది పిల్లల కోసం మరి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాం ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మన ప్రభావం ఎంత బిడ్డల మీద ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఈయన తండ్రి ఎంత చెడ్డవాడైనా తల్లి యొక్క విశ్వాసాన్ని బట్టి తిమోతికి కూడా దేవుడు చెప్తారు కదా, తిమోతిలో కూడా అవ్వ విశ్వాసం వచ్చిందంటే తల్లి విశ్వాసం కూడా వచ్చిందంట. అంటే తరతరాలుగా విశ్వాసము. చాలామంది కుటుంబాల్లో లేడీసే ఎక్కువ రక్షణ పొందడం మనం చూస్తాం. మా ఇంట్లో కూడా ఉన్నది. మా ఇంట్లో కూడా ఎక్కువగా మా మమ్మీ సైడ్ అందరూ లేడీసే కనబడతారు ఇప్పుడు గ్రూప్లో కూడా. సో జెంట్స్ ఎవరు మ్యాక్సిమం రాలేదు, కానీ వాళ్ళ యొక్క విశ్వాసం వాళ్ళ బిడ్డల్లోనికి రావడానికి అవకాశం ఉంది. అవ్వ, లూయి, తర్వాత ఇనేకే వాళ్ళలో ఉన్న విశ్వాసం తిమోతికి వచ్చిందంట. ఈరోజు అభిలో ఉన్న విశ్వాసము తన కుమారుడైన హిజ్కియాలోకి వచ్చింది. సో తను ఎలా ప్రవర్తించడం మొదలు పెట్టాడంటే 3వ వచనంలో, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాను. పూర్ణంగా అంటే కంప్లీట్ ఒబీడియన్స్, సగం సగం కాదు, కంప్లీట్ ఒబీడియన్స్ చూపించినట్లుగా మనం చూస్తాం. మనం రాజుల గ్రంథం చదువుతూ ఉంటే చాలామంది రాజులు కనబడతారు మనకి. వాళ్ళందరూ దేవుని నమ్మారు, కానీ పూర్ణంగా ఎవరు దేవుని దృష్టిలో లేరు. ఒక ఎగ్జాంపుల్గా 2వ రాజుల గ్రంథంలోనే 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పిన వాడై ఉండు దినములన్నిటిలో యావాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. 3వ వచనంలో, అయితే ఉన్నత స్థలములను కొట్టివేయబడక నిలిచెను. అంటే హాఫ్ ఒబీడియన్స్ చూపించాడు ఈయన. ఉన్నత స్థలాలను తీసేయలేదంట. ప్రజలు పాపం చేయకుండా ఇంకా కింద చదివితే, జనులు ఇంకను ఉన్నత స్థలముల యందు బలులు అర్పించు ధూపం వేయుచు నుండిరి. సో అంటే విగ్రహారాధనకు ప్రేరేపించబడే ఈ ఉన్నత స్థలాల్ని తీసేయకుండా హాఫ్ ఒబీడియన్స్ చూపించాడు ఈయన. ఎవరు? యోవేష్. నెక్స్ట్ ఇంకొక రాజు పేరు చూస్తే 14వ అధ్యాయము అమర్జ్యా అనే ఒక వ్యక్తి కనబడతారు ఇక్కడ. 14వ అధ్యాయం 1-2 వచనాల్లో చదివితే,
2వ వచనం, అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేము నందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయాదాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్లు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడే, తన తండ్రి అయిన యావాషు చేసిన ప్రకారము చేసెను. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనులు ఇంకా ఉన్నత స్థలములలో బలులు అర్పించుచు ధూపం వేయుచుండిరి. ఇతను కూడా దేవుని దృష్టికి నీతిమంతుడిగానే ఉన్నాడు, కానీ కంప్లీట్ ఒబీడియన్సీలో లేడు, హాఫ్. సో ఉన్నత స్థలాన్ని తీసేయలేదంట. అలాగే 15వ అధ్యాయము 2-3 వచనాల్లో చదివితే ఇక్కడ అజర్య అనే వ్యక్తి కూడా మనకి కనబడతారు. అమజ్యా కుమారుడు అజర్య, అతను కూడా 3వ వచనం, ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి నీతి గలవాడే ప్రవర్తించెను, ఉన్నత స్థలమును మాత్రము కొట్టివేయలేదు. వీళ్ళందరినీ చదివితే మనకి ఏమర్థం అవుతుందంటే వీళ్ళు ఒబీడియంట్గానే ఉన్నారు, కానీ కంప్లీట్ ఒబీడియన్సీలో లేరు. సగం భక్తిలో వీళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సగం భక్తి. ఈరోజు చాలామంది సంఘంలో, మరి పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకు ఈ మాట మనకు సెలవిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మనందరి జీవితాలు ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకే అర్థమైంది. ఎవరికి బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు నీతిగల ప్రవర్తన కలిగి ఉన్నారు, కానీ సంపూర్ణమైన విధేయత చూపించలేదు. ఈరోజు మనం కూడా నీతిగల ప్రవర్తన కలిగి ఉన్నాం, కానీ యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరిస్తున్న వ్యక్తులుగా లేము. హిజ్కియా రాజు అయితే 18వ అధ్యాయం 3వ వచనంలో తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించును. కంప్లీట్ ఒబీడియన్సీ చూపించారంట. 4వ వచనం చూస్తే, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. సో ఉన్నత స్థలాలు తీసేయడం ఒకటే కాదు ఈయన చేసిన, అంటే ఈయన ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి పూర్ణమైన నీతిని అనుసరించి ఈయన ప్రవర్తించడమే కాదు, ప్రజలను కూడా ఆ రీతిగా ప్రేరేపించడానికి ఆయన ఉన్నత స్థలాలను తీసేయడమే కాదు, రెండో పని కూడా ఏం చేశారంట, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. సో మోషే ఇత్తడి సర్పాన్ని చేశారు. ఎందుకు చేశారు? మనం ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 21వ అధ్యాయం 4వ వచనం. వారు ఏదేము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది అనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ప్రజలు మోషే యొద్దకు వచ్చి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. సో ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి కనాన్లో ప్రవేశించడానికి అరణ్యయాత్ర చేస్తూ ఉన్నారు. ఈ యాత్రలో ఏదేం దేశాన్ని చుట్టిపోవాలి అంటే వాళ్ళ మార్గము చాలా లాంగ్గా ఉందన్నమాట. దేశము చేరడానికి వాళ్ళ యొక్క రూట్ మ్యాప్ చాలా లాంగ్లో ఉంది. వీళ్ళకి అప్పుడు వెహికల్స్ లేవు, నడిచే వెళ్ళాలి. మోషే వెళ్ళిన మార్గంలో వెనకాల వెంబడిస్తూ వెళ్ళాలి. అయితే వీళ్ళకి ఏమైందంట, మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. నడుస్తున్న ఈ యాత్ర చాలా దూరం ఉండేసరికి, వాళ్ళు పొందుకోవాల్సిన ఆశీర్వాదము చాలా దూరంగా ఉండేసరికి వీళ్ళకి ఏమొచ్చిందంటే ఆయాసం వచ్చింది. దాని ద్వారా వీళ్ళకి ఏమొచ్చిందంటే సనుగుడు వచ్చింది. మన జీవితంలో కూడా దేవుడిచ్చిన వాగ్దానాల నెరవేర్పు లేట్ అవుతూ ఉన్నప్పుడు, ఆశీర్వాదం లేట్ అవుతూ ఉన్నప్పుడు, వెళ్తున్న ఈ యాత్రలో మనకి చాలా ఆయాసం వస్తూ ఉంటుంది. అంటే
కొన్ని ఆశీర్వాదాలు అల్లంత దూరాన్ని కనిపిస్తూనే ఉన్నాయి, కానీ దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఇంకా కొంచెం యాత్ర కొనసాగించాలి, కొంచెం టైం పట్టేలా ఉంది. ఈ సంవత్సరం బ్రేక్ త్రూ అనుకున్నాం, కానీ రావట్లా. అది నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అయ్యేలా ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం, కానీ పిల్లలు పుట్టట్లా. కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం, జాబ్లో బ్రేక్ త్రూ రావట్లా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లా. ఎక్కడైతే ఉన్నామో అక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఉన్నాం. సో ఈ అరణ్య యాత్రలో ఏమొస్తుందంట? ఆయాసం వస్తుందంట. ఏంటి, దేవుడు నడిపిస్తున్న ప్రజలకే ఆయాసం వచ్చిందా అంటే వచ్చింది. ఈరోజు మనం కూడా అరణ్య యాత్రలో నడుస్తూ ఉన్నాం. మనం కూడా అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ఉద్దేశించిన ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఇంకా కొంచెం సమయం పడుతూ ఉంది. ఆశీర్వాదాన్ని మనం ఇంకా పొందుకోలేకపోతూ ఉన్నాం. సో నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు కూడా ఏమొస్తుందంటే ఆయాసం వస్తుంది, విసుగు వస్తుంది, బోర్ కొట్టిద్ది లైఫ్ మీద. ఏంటి, మనం ఎంత కష్టపడుతున్నా ఏ ప్రతిఫలం చూడట్లేదు. వాళ్ళకి ఏమనిపించిందంట, ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యంగా ఉంది అంటున్నారు. అంటే లైఫ్ అంటే వాళ్ళకి బోర్ కొట్టిందనమాట. లైఫ్ అంటే విసుగొచ్చేసింది వాళ్ళకి. ఇంకా నడవలేం, మా వల్ల కాదు అని చెప్పి సనగడం మొదలుపెట్టారంట. మన జీవిత యాత్రలో కూడా అదే పరిస్థితులు వస్తూ ఉంటాయి. దేవుడు మమ్మల్ని దర్శిస్తానని వాగ్దానం ఇచ్చారు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చారు. ఈ యాత్ర ప్రతి సంవత్సరంలాగే 2024 గడిచింది, 2025 కూడా గడుస్తుంది. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఉంది. పెద్ద చేంజ్ ఏం కనిపించట్లా అని చెప్పి మనకు ఒక్కొక్కసారి విసుగు వస్తూ ఉంటుంది, బోర్ కొడుతూ ఉంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది. తద్వారా వాళ్ళు ఏం చేశారంట, దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడారంట. దేవునికి విరోధమైన ఆలోచన లేదా దైవజనుడికి విరోధమైన ఆలోచన వారి జీవితంలో వచ్చింది. వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు, సనగడం మొదలుపెట్టారు. దేవునికి వ్యతిరేకంగా, దైవజనుడు అయిన మోషేకి వ్యతిరేకంగా సనగడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే 5వ వచనము మధ్యలో, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? అరణ్యంలో చావడానికి తీసుకొచ్చారా? ఎందుకు మమ్మల్ని ఇక్కడికి నడిపించారు? అసలు ఏం జరుగుతుంది? వీళ్ళకి చాలా దుఃఖం వచ్చింది, ఆయాసం వచ్చింది. ఈ యాత్ర బోర్ కొట్టేస్తూ ఉంది. ఎందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చిన ప్రార్థనలు, ఎందుకు వచ్చిన ఉపవాసాలు? అసలు ఏం జరుగుతుంది? ఇంత పర్ఫెక్ట్గా ఉన్నా ఏం జరుగుతుంది? ఒక్కొక్కసారి మనకు కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళకి చాలా విసుగొచ్చేసి, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా ఈ అరణ్యంలోకి అని మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. సో ఈరోజు మనం కూడా వెళ్తున్న ఈ జీవిత యాత్రలో విసుగొచ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏదో లైఫ్ ఏంటో ఏం అర్థం కావట్లా, అయిపోయింది, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నా, ఏమి తెలియట్లేదు, ఏం అర్థం కావట్లేదు, ఇప్పుడు బ్రతకడం కన్నా చావడమే మేలు అన్న సిచ్యువేషన్లోకి ఒక్కొక్కసారి వెక్స్ అయిపోయి మన మైండ్ కూడా ఇదే చెప్తూ ఉంటుంది. ఆ మైండ్లో సాతాను దూరి ఇలాంటి మాటలు మాట్లాడిస్తూ ఉంటాడు. సో మనకి బోర్ అనిపించేటట్లుగా చేస్తాడు. చవి సారం లేని అన్నం అంట. దేవుడు ప్రతి ఉదయాన్నే పరలోక దేవదూతలు భుజించే ఆ మన్నాను కురిపిస్తూ ఉంటే, ఆ మన్న వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే చవిసారము లేని అన్నంలా కనిపిస్తుంది. అంటే టేస్ట్లెస్ ఫుడ్లాగా అనిపిస్తుందంట. దేవుడిచ్చే వాక్యము ఎలా అనిపిస్తుందంట, టేస్ట్లెస్గా అనిపిస్తుందంట. వాక్యం కూడా బోర్ కొట్టేసింది అనమాట. అన్నం అంటే ఇంకొక మీనింగ్లో వాక్యం బోర్ కొట్టేసింది, ఆ యాత్ర బోర్ కొట్టేసింది. అసలు వాళ్ళకి ఏమీ అంటే అలసిపోకుండా ఆశీర్వాదం వచ్చేయాలని కోరుకున్నారు. ఇప్పుడు చాలా అలసట వచ్చేసింది ఈ మార్గంలో. సో వాళ్ళు శరీరంగా అలసిపోయారు, మానసికంగా అలసిపోయారు, మెంటల్గా స్ట్రగుల్ అయిపోతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి చాలా బోర్ అనిపిస్తుంది, దేవుడికి వ్యతిరేకంగా సనగడం మొదలుపెట్టారు. ఈరోజు మనం చేసే మిస్టేక్ కూడా ఇదే. చాలామంది జీవిత యాత్రలో విసిగిపోయి 6 నెలలు అయిపోయింది. ఏం దేవుడు దర్శించారు, ఏం ఆశీర్వాదం ఇచ్చారు, వెనక్కి చూసుకుంటే 6 నెలల్లో ఏం జరిగింది? కొంతమంది ఇంకా భయంకరంగా సనుగుతున్నారంట. కొన్ని న్యూస్లు విన్నాను నేను. కొన్ని అనుకోని విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు
ఫ్యామిలీ గ్యాదరింగ్ అయిన తర్వాత ఈ సనుగుడు కూడా విన్నాను నేను. ఫ్యామిలీ గ్యాదరింగ్ అయింది, తర్వాత ఇన్ని ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, నిజంగా దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్ మార్క్స్ కూడా నాకు వినిపించినాయి. సో యాత్ర వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే భారంగా అనిపిస్తూ ఉంది, కానీ దేవుడు వింటున్నాడనే భయం వాళ్ళలో లేదు. ఫస్ట్ థింగ్, ఈ మోషేకి వ్యతిరేకంగా మనం సనిగితే దేవుడు వింటున్నాడు, దేవుడు ఆన్సర్ చేస్తాడు అనే భయం లేదు. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచన చేస్తే వెంటనే దేవుడు గ్రహిస్తారనే జ్ఞానం లేదు. దట్స్ వై వీళ్ళు సనుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంట? 6వ వచనం, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. దేవుడు సర్పాలని పంపించాడు, పాముల్ని పంపించాడు. అవి కూడా ఎలాంటివంటే తాపకరమైన, ఒక్కసారి కాటేస్తే వెంటనే చనిపోవడమే అంతే, ఇంక దానికి మందు లేదు. ఫాస్ట్గా ఆ విషయం బాడీలోకి ఎక్కేస్తుంది అనమాట. అలాంటి తాపకరమైన సర్పాలని దేవుడే పంపించారంట. ఒక్కొక్కసారి కావాల్సిన దేవుడే సమస్యను తీసుకొచ్చి పెడతారు నెత్తి మీద. ఎందుకంటే నీ సనుగుడు మాన్పించడానికి, నీ కళ్ళు తెరవడానికి, నా కళ్ళు తెరవడానికి ఒక్కొక్కసారి అనుకోని సమస్యలు మన నెత్తి మీద వచ్చి పడుతూ ఉంటాయి. ఎందుకు? మనం మార్గం తప్పిపోతూ ఉన్నాం, దేవుడి మీద సనుగుతూ ఉన్నాం, ఆయాసపడుతూ ఉన్నాం. దేవుడు నడిపిస్తున్న యాత్ర మనకి బోరు కొడతా ఉంది. కాబట్టి దేవుడే కావాల్సుకుని వీళ్ళ మీదకి సర్పాలు పంపిస్తే అవి ప్రజలను కలిసినప్పుడు ఇశ్రాయేలు అనేకులు చనిపోయారంట. ఇశ్రాయేలు అనేకులు చనిపోయారు. ఇప్పుడు 7వ వచనం, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. మరి చేసినప్పుడు తెలియదా అది పాపమని? తెలుసు. సనుగుతున్నప్పుడు తెలీదా? దేవునికి వ్యతిరేకంగా, దైవజనునికి వ్యతిరేకంగా నేను సనుగుతున్నాను, అది తప్పు అని వాళ్ళకి తెలీదా? తెలుసు. కొంతమందికి తెలిసి తెలిసి తప్పు చేస్తారు. ఆ పనిష్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కళ్ళు తెరుచుకుంటూ ఉంటాయి అన్నమాట. తెలిసి తెలిసి పాపం చేస్తున్నారు వీళ్ళు. చాలాసార్లు సనిగారు, దేవుడికి కోపం వచ్చింది, దేవుడు భయంకరంగా వాళ్ళని శిక్షించారు, అయినా కూడా మళ్ళీ రిపీట్. సో ఈరోజు మన జీవితాల్లో కూడా తెలిసి తెలిసి పాపం చేస్తూ ఉంటాం. ఇది పెద్ద డ్రాబ్యాక్ అనమాట. తెలిసి తెలిసి దేవునికి వ్యతిరేకంగా సనుగుతూ ఉంటాం, తెలిసి తెలిసి దైవజనులకు వ్యతిరేకంగా సనుగుతూ ఉంటాం. అక్కడ దేవుడు వింటున్నాడనే భయం ఉండదు, దేవుడు చూస్తున్నాడనే భయం ఉండదు. వీళ్ళు చేసిన ఆ పాపానికి వాళ్ళు ఒప్పుకొని దేవుని సన్నిధిలో వాళ్ళు ఒప్పుకున్న పాపం తర్వాత, యెహోవా మా మధ్య నుండి సర్పాలను తొలగించినట్లు ఆయనను వేడుకొనుము. మళ్ళీ మోషేయే గతయ్యారు వీళ్ళకి. మోషేని తిట్టుకున్నారు, మోషే మీద సనిగారు, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ మోషేనే మళ్ళీ తిరిగి వాళ్ళని రక్షించడానికి ప్రార్థన చేయాలి. సో మోషే దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అయ్యా మా గురించి వేడుకో దేవుణ్ణి అని. 8వ వచనం, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, మోషే ప్రజల కొరకు ప్రజలందరూ ప్రార్థన చేసిన దేవుడు వినరు, ఎందుకంటే వీళ్ళు సరైన మార్గంలో లేరు. కాబట్టి దేవుని యొక్క నమ్మకమైన దాసునిగా మోషే ప్రార్థన చేసినప్పుడే దేవుడు విని ఆ మోషే ప్రార్థనకి ఇచ్చిన జవాబు, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడు దాని వైపు చూసి బ్రతుకునని మోషేకి సెలవిచ్చాను. దేవుడు దానికి ఒక సొల్యూషన్ చెప్తా ఉన్నారు. ఒక ఇత్తడి సర్పాన్ని చేసి, ఒక ప్రతిమను చేసి స్తంభం మీద పెట్టమని చెప్పారు. సో ఏ పాము ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే ఒక పాము లాంటి ఒక ఇమేజ్ని చేసి ఆ స్తంభం మీద పెట్టమని చెప్పారు. కరవబడిన ప్రతివాడు, పాముతో కరవబడిన ప్రతివాడు దాని వైపు చూసినప్పుడు బ్రతుకుతాడని మోషేకి సెలవిచ్చాను. సో 9వ వచనం, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను, అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. సో అద్భుతమైన కార్యం దేవుడు అక్కడ చేశారు. ఆయన ప్రజలు ఎంత పాపం చేసినా మోషే క్షమించేవాడు. మోషే ప్రజల పక్షంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా క్షమించేవాళ్ళు. సో ఈరోజు ప్రజలు పాపం చేస్తే, బిడ్డలు పాపం చేస్తే, భర్తలు పాపం చేస్తే మనం ఏం చేయాలి? మోషేలాగా నిలబడి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వీళ్ళు తప్పు చేశారు కదా నాయన వీళ్ళని శిక్షించు అని వదిలేయడం కాదు, కానీ వాళ్ళని క్షమించి వాళ్ళ పక్షంగా ప్రార్థన చేసే తల్లుల్లాగా మనం ఉండాలి.
ఆమేన్. ప్రైజ్ గాడ్. వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎవరైతే సణుగుతున్నారో వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళకు వచ్చిన శిక్ష నుంచి దేవుడు విడిపిస్తారు. ఖచ్చితంగా దేవుడు కనికరించి ఒక మార్గాన్ని తెరుస్తారు. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఒక ఇత్తడి సర్పాన్ని దేవుడు నిలవబెట్టమని చెప్తే, నిలవబెడితే దాని వైపు చూసిన వాళ్ళందరూ బ్రతికారంట. ఎందుకు మరి దేవుడు ఇత్తడి సర్పాన్ని చేయమన్నారు? అసలు దాని యొక్క మీనింగ్ ఏంటి అని కనుక మనం చూస్తే, పాత నిబంధన అంతా ఒక ఛాయ, క్రొత్త నిబంధన అంతా దానికి నెరవేర్పు, అది మనకు తెలుసు. పాత నిబంధనలో ఏది జరిగినా క్రొత్త నిబంధనలో దానికి ఒక లింక్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ సర్పాన్ని దేవుడు ఎందుకు చేయమన్నారంట? యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో ఎందుకు ఈ మోషేన ఇత్తడి సర్పం ఎత్తమని యెహోవా దేవుడు సెలవిచ్చారు అంటే, దానికి సంపూర్ణ నెరవేర్పులో యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద ఎత్తబడాలి. ఎత్తబడిన శిలువ వైపు ఎవరైతే చూస్తారో, శిలువ వేయబడిన క్రీస్తు వైపు నిదానించి ఎవరైతే చూస్తారో వాళ్ళు ఏం చేయాలంట? వాళ్ళు నశింపక నిత్య జీవం పొందుతారు. ఆ రోజు అక్కడ పాము కరిచి వెంటనే చనిపోతూ ఉంటే ప్రజలు, కొన్ని లక్షల మంది మధ్యలోకి పాములు వచ్చేసినాయి, ఒక్కొక్కరిని కరుస్తూ ఉన్నాయి, వెంటనే చనిపోతూ ఉన్నారు. ఆ చనిపోతున్న ఆ పాము కాటు నుంచి ప్రొటెక్ట్ చేయబడ్డానికి అక్కడ మోషే ఇత్తడి సర్పాన్ని చేస్తే, ఈ దినాన్ని నశించి నరకానికి పోతున్న మనందరి పక్షముగా యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ఎత్తబడినప్పుడు ఆయన వైపు చూసిన ప్రతి ఒక్కళ్ళు బ్రతకాలి. అంటే ఇది సంపూర్ణ నెరవేర్పు. దానికి వెనకాల దేవుడు మన పక్షంగా చేసింది ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఛాయగా, ఒక ఎగ్జాంపుల్గా మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తమని యెహోవా దేవుడు పాత నిబంధనలో మోషేకి సెలవిచ్చారు. దానికి సంపూర్ణ నెరవేర్పు క్రీస్తులో మనం చూస్తాం. సో అయితే మరి ఇదంతా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నారు అంటే, హిజ్కియా దగ్గరికి వచ్చేసరికి హిజ్కియా ఏం చేశారంట? 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో చదివితే, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. మోషే ఏదైతే ఇత్తడి సర్పాన్ని చేశాడో దాన్ని ఇంచుమించు 800 సంవత్సరాలు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారంట. 800 సంవత్సరాలు దాచిపెట్టారు దాన్ని దాచిపెట్టడమే కాదు, దానికి ఒక పేరు పెట్టారు, నెహుష్టాను అని పేరు పెట్టారు. నెహుష్టాను అని పేరు పెట్టి దాన్ని ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నారంట. దేవుడిచ్చిన ఇత్తడి సర్పాన్ని వాళ్ళు భద్రపరచుకోవడమే కాదు, దానికి ఒక పేరు పెట్టడమే కాదు, దాన్ని ఆరాధిస్తూ ఉన్నారంట. సో నెహుష్టాన్ అంటే ఏంటంటే ఇత్తడి ముక్క, దాని మీనింగ్, దాని అర్థము ఇత్తడి ముక్క. అంటే ఆ ఇత్తడి ముక్కను వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తూ ఉన్నారు. సో హిజ్కియా రాజు అయ్యాడు. అంతకు ముందు రాజులు కానీ అంత తర్వాత రాజులు కానీ ఎవ్వరూ అతని వంటి వాడు లేడని దేవుడు ఎందుకు రాయిపించారంటే, ఈయన రాజు అయిన వెంటనే చేసిన పని ఏంటంటే, ఉన్నత స్థలాల్ని పడగొట్టడమే కాదు, విగ్రహాలని పగలగొట్టడమే కాదు, మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా 800 సంవత్సరాలు దాచిపెట్టిన ఆ ఇత్తడి సర్పాన్ని కూడా చిన్నాభిన్నం చేశాడంట. సో దీనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఒకప్పుడు అది ఆశీర్వాదకరం, ఒకప్పుడు అది దీవెనకరం, ఒకప్పుడు దేవుడు నీకు అది ఆశీర్వాదంగా ఇచ్చారు. కానీ దాన్ని వీళ్ళు ఎలా మార్చుకున్నారంటే ఒక విగ్రహంలాగా మార్చేశారు. కొన్ని వందల సంవత్సరాలు దాన్ని ఒక విగ్రహం చేసేసారనమాట. ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. దేవుడు పలానా టైంలో మన పితరులకు ఇలాంటి కార్యం చేశారని గుర్తించాల్సిన వ్యక్తులు వాళ్ళు ఏం చేశారంట, ఈ ఇత్తడి సర్పమే మనల్ని బ్రతికించింది అని ఇత్తడి సర్పాన్ని విగ్రహం చేసేసారు వాళ్ళు. సో ఈరోజు అలాంటి ఇత్తడి సర్పాన్ని
హిజ్కియా పగలగొట్టి ముక్కలు ముక్కలు చేశాడంట. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం గ్రహించుకుందాం. ఒకప్పుడు మనకి ఇచ్చిన దీవెన, ఒకప్పుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఈరోజు మనకు అది విగ్రహం అయిపోయి ఉండవచ్చు. చాలామంది కుటుంబాల్లో ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి. మనము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది 100% నిజం. ఒక వస్తువు అయి ఉండొచ్చు, ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, గర్భఫలం అయి ఉండొచ్చు, భర్తలు అయి ఉండొచ్చు, జాబ్స్ అయి ఉండొచ్చు, లేక ధనం అయి ఉండొచ్చు, లేక ఏదైనా ఆకారం అయి ఉండొచ్చు. సంథింగ్ దేవుడు మనకు అది దీవెనకరంగా ఇస్తే దాన్ని మనం విగ్రహం చేసేసుకుంటాం. చాలామందికి జాబ్ లేదు ప్రార్థన చేస్తాం, జాబ్ వచ్చింది. ఇప్పుడు జాబ్ వచ్చిన కారణాన్ని బట్టి దేవుని సన్నిధికి వాళ్ళు రాకుండా జాబ్నే ఆరాధిస్తూ ఉంటారు. టైం టు టైం పక్కాగా జాబ్కి వెళ్ళిపోతారు, కానీ దేవుని సన్నిధికి మాత్రం పక్కాగా రారు. అదేమవుతుంది? అదొక విగ్రహం అయింది అక్కడ. బిడ్డలు లేరు ప్రార్థన చేసాం కవల పిల్లల్ని దేవుడు ఇచ్చేశారు. ఇప్పుడు ఆ కవల పిల్లల్ని సాకడానికి టైం లేక దేవుని సన్నిధి మానేశారు. ఇప్పుడు అది ఏమైంది? అది ఒక విగ్రహం అయింది. ఆ పిల్లలే ఒక విగ్రహం అయిపోయింది. ఒక మంచి వివాహం జరగాలి, మంచి భర్త రావాలి, ప్రార్థన చేసాం, మంచి భర్తను దేవుడు ఇచ్చారు. ఇప్పుడు ఆ భర్త ఏమయ్యాడు? ఒక విగ్రహం అయిపోయాడు. ఇప్పుడు వెళ్ళొద్దంట మానేశారు. భర్త వెళ్ళొద్దు అంటున్నాడు, మానేశారు, అంతే. అదొక విగ్రహం అయిపోయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్. మన జీవితాల్లో ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం మనకు ఒక విగ్రహం అయిపోతూ ఉంది. ఈరోజు ఆ విగ్రహాలను పగలగొట్టమని దేవుడు చెప్తున్నారు. ఆమేన్. 800 సంవత్సరాలు వాళ్ళు ఆ విగ్రహాన్ని నెహుష్టాన్ అని పేరు పెట్టుకుని ఆరాధిస్తూ వచ్చారంట. ఇత్తడి ముక్కను ఆరాధిస్తూ వచ్చారంట. ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. దేవుడు ఎంత బాధపడుతూ ఉండుంటారు. ఒక దినాన్ని వాళ్ళని బ్రతికించడానికి ఒక ఛాయగా, ఒక చిహ్నంగా దేవుడు దాన్ని నిర్మించమని చెప్తే దాని యొక్క సంపూర్ణ నెరవేర్పులోనికి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క మహిమను జ్ఞాపకం చేసుకోవడానికి దాన్ని యూజ్ చేయలేదు, కానీ దాన్ని పూజించి అదే మాకు పెద్ద ఆశీర్వాదం అనుకున్న ఇత్తడి మొక్కను ఆరాధించే స్థితిలోనికి దేవుని మరిచిపోయి దాన్ని దేవుడిగా చేసుకున్న స్థితిలోనికి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. ఈరోజు మనం కూడా అదే పరిస్థితిలో నడుస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నముగా చేసి ఇశ్రాయేలు ప్రజలకు సరైన ఆత్మీయ గైడెన్స్ ఇచ్చిన హిజ్కియా రాజు గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. హిజ్కియా రాజు ఆ కంచు సర్పం యందు, అంటే ఆ ఇత్తడి సర్పం యందు విశ్వాసం ఉంచలేదు, ఉన్నత స్థలాల యందు విశ్వాసం ఉంచలేదు. మనం ముందు చదువుకున్న రాజులందరూ ఉన్నత స్థలాలను ఎందుకు తీసేయలేదంట? ప్రజలు అక్కడికి వెళ్ళి ధూపం వేస్తున్నారు, ప్రజల్లో ఒకవేళ వ్యతిరేకత వస్తుందేమో, వాళ్ళ నుంచి వ్యతిరేకత మనం ఎందుకు ఎదుర్కోవాలని చెప్పి వీళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నప్పటికీ కంప్లీట్గా అది ప్రక్షాళన చేయలేదు. మనం కూడా అంతే. చాలామంది కుటుంబాల్లో సంపూర్ణంగా మారుమనసు పొందం, సగం. ఎందుకంటే మన చుట్టూ బంధువులు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారు, కంప్లీట్గా మునిగిపోయారా మీరు అంటారేమో అని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విధేయత, అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధేయత, అదే అవిధేయత అవుద్ది. సో సగం భక్తి అన్నమాట. కానీ హిజ్కియా రాజు జీవితం అలా లేదు. ఆయన పూర్ణంగా నీతిని అనుసరించాడంట, దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాడంట. ఏదైతే విగ్రహాలుగా మార్చబడ్డాయో వాటన్నింటినీ ముక్క చెక్కలుగా పగలగొట్టి కంప్లీట్గా దేశాన్ని ప్రక్షాళన చేసిన రాజుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హిజ్కియాను మన ముందు ఒక మాదిరికరమైన వ్యక్తిగా పెట్టారు. సో అతను దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు, పరిశుద్ధాత్ముడు ఆయన గురించి రాయించిన మరొక మంచి మాట, అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానుడైన వాడు ఒక్కడు కూడా లేడు. అతనితో ఈక్వల్గా చెప్పబడిన రాజు ఒక్కరు కూడా లేరంట. అంత కంప్లీట్ ఒబీడియన్స్ దేవుని పట్ల అతను చూపించాడు, పరిపూర్ణమైన విధేయత చూపించాడు ఆయన. ఆమేన్.
ఈరోజు మనం కూడా భక్తి చేస్తున్నాం, కానీ పరిపూర్ణమైన భక్తి చేయడం లేదు. సగం సగం ఒబీడియన్స్లో ఉన్నామేమో. ఇంకా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. హిజ్కియా రాజు వలె సంపూర్ణంగా దేవుని తట్టు తిరుగుదాం. ఒకవేళ ఇంకా ఏమైనా విగ్రహాలు ఉన్నాయేమో, దేవుడిచ్చిన ఆశీర్వాదమే ఒకవేళ మనకి జీవితాల్లో విగ్రహంగా మారిపోయిందేమో, ఆ విగ్రహాలను పక్కన పెడదాం. ఆ విగ్రహాలే మనకి శాపంగా మార్చబడతాయి. మీరు ఎవరిని విగ్రహంగా చేసుకుంటారో వాళ్ళ ద్వారానే మీకు ఎక్కువ సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ విగ్రహాలని పక్కన పెడదాం, వాటిని పగలగొడదాం, దేవుణ్ణి మొదటి స్థానంలోనికి తీసుకుని వద్దాం, దేవుణ్ణే ఆరాధిద్దాం, దేవుణ్ణే పూజిద్దాం, దేవునికే సమయాన్ని హెచ్చిద్దాం. ఈరోజు అట్టి మారు మనసుతో కనుక ఈ ఉపవాస ప్రార్థనలో మనము సరిచేయబడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి హిజ్కియా రాజు వలె నీ పక్షంగా నా పక్షంగా దేవుడు సాక్ష్యం ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. అతనితో సమానమైన వాడు ఇంకొకడు లేడు. ఆమేన్. సో ఒకవేళ నా గురించే దేవుడు సాక్ష్యం చెప్పాలనుకుంటే అలాంటి సాక్ష్యం వస్తుందా? లేదా మీ గురించే దేవుడు సాక్ష్యం చెప్పాలంటే ఈమెలాగా నన్ను ఆరాధించిన వాళ్ళు ఎవరూ లేరు అని దేవుడు చెప్పగలుగుతారా? అంత కంప్లీట్గా మనం ఉన్నామా? ఒకవేళ లేకపోయినా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరిచేయడానికి ఉపవాస ప్రార్థనలు, ఉజ్జీవంతో నడిపించడానికి ఉపవాస ప్రార్థనలు మన మధ్యలో పెట్టారు కనుక మనల్ని మనం చెక్ చేసుకుందాం. 6వ వచనంలో అతడు యెహోవాతో హత్తుకొని, దేవుని ఏం చేశారంట? హత్తుకున్నాడంట. అంటే కంప్లీట్గా దేవుణ్ణి వెంబడించడంలో హత్తుకున్నాడు. రూతు నయోమిని ఏం చేసిందంట? హత్తుకుంది. ఓర్ప ముద్దు పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయింది. రూతు మాత్రం నయోమిని హత్తుకుంది అని మాట రాయబడింది. హత్తుకున్న కారణాన్ని బట్టి రూతు గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. ఇంకా బైబిల్ గ్రంథంలో హత్తుకున్న వాళ్ళందరూ దేవుడి చేత ఆశీర్వదించబడ్డారు. ఈరోజు మనం కూడా దేవుని హత్తుకుంటే, దేవుని సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన వెంబడించడంలో వెనుక తీయలేదంట. ఆయనను వెంబడించడంలో వెనుతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గాయకొనుచుండెను. ప్రతి ఆజ్ఞను పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారంట హిజ్కియా రాజు. అసలు పాత నిబంధనలో ఆజ్ఞలు గాయకొనడం చాలా కష్టం. అవి మనం వెంబడించలేమని తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు వాటిని నెరవేర్చి కొట్టివేశారని మనం చెప్పుకుంటాం. కానీ హిజ్కియా రాజు గురించి రాయబడిన మంచి మాట ఏంటంటే, ఆయన దేవుణ్ణి హత్తుకోవడమే కాదు, దేవుణ్ణి వెంబడించడంలో వెనుక తీయకుండా మోషేకు ఆజ్ఞాపించిన అన్ని ఆజ్ఞల్ని గైకొంచు వచ్చాడంట. అంటే ఏది తప్పిపోకుండా పర్ఫెక్ట్గా అన్ని ఆజ్ఞల్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. నిజంగా ఎంత మంచి సాక్ష్యం. చాలామంది చెప్తారు ఆ ఆజ్ఞలన్నీ మనం ఫాలో అవ్వలేమండి, వాటి వల్లే మనం పాపులుగా తీర్చబడతా ఉన్నామని. కానీ హిజ్కియాని అదే ఆజ్ఞల్ని గైకొన్న వ్యక్తిగా, దేవుని హత్తుకున్న వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప మాట రాయించారు. ఈరోజు మనకు రెండు ఆజ్ఞలు ఇచ్చారు. ఒకటి దేవుణ్ణి ప్రేమించి, 2 నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించి. ఈ 2 ఆజ్ఞలు కూడా మనం సరైన రీతిలో ఫాలో అవ్వలేక ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, ఆయన హత్తుకోవడమే కాదు ఆజ్ఞల్ని ఫాలో అవుతూ వచ్చాడంట. కావున అంటే ఈ ఆజ్ఞల్ని ఫాలో అయ్యాడు కాబట్టి యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలి అంటే ఎలా అంటే అలా ఉంటే మనము దేవుని సన్నిధిని అనుభవించలేం, దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడలేం. మనం సరైన రీతిలో దేవుని హత్తుకొని విగ్రహాలని పగలగొట్టాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని హత్తుకోవాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. తర్వాత మనం ఇవన్నీ చేస్తే అప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నట్లుగా మనకి కూడా ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ అనుభవించేటట్లు ఆయన తోడుగా ఉంటారు. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ప్రతి ప్లేస్లో ఆయనకి విజయం వచ్చిందంట, ప్రతి యుద్ధంలో ఆయనకి విజయం వచ్చిందంట. ఆమేన్. ఈరోజు సాతానుతో ప్రతి దినము మనకి పోరాటమే. ఆ పోరాటంలో మనం విజయం చూడాలంటే దేవుని సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి.
దేవుడే సర్వాంగ కవచం కాబట్టి ఆయన మనకి తోడుగా ఉండాలి అంటే మొదటిగా మన జీవితంలో ఉన్న విగ్రహాలను తొలగించుకోవాలి, రెండవది దేవుణ్ణి హత్తుకోవాలి, మూడవది ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని వెంబడించాలి. ఆమేన్. సో అట్టి కృప సంఘం అంతటికీ దేవుడిచ్చి హిజ్కియా వలె మంచి రాజుగా, ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ అలాంటి వ్యక్తి లేడు అని దేవుడిచ్చిన సాక్ష్యం మన జీవితాల్లో నెరవేర్చి స్థిరపరచునుగాక. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.